ఏంటంటే కడప జిల్లాలో గతంలో ఆయన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసేదానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆతృతగా వచ్చి చూస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారిది ఒక భిన్నమైన వైఖరి. ఈయన వస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఇండ్లకు పరిమితం చేస్తాడు. నగరాన్నంతా, జిల్లా అంతా కూడా పోలీస్ వలయంలో తీసుకుపోతారు. బయట జనాన్ని ఎవరు తిరగనివ్వరు. పరదాల చాటున తిరుగుతాడు. ఎందుకు ఆయనకు భయమా, అభద్రత? ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోలేకపోయినానని మొహం చెల్లడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈ 4.5 సంవత్సరం, దాదాపు 5 సంవత్సరాలు కాలంలో ప్రతి క్రిస్మస్కి వచ్చావు, ప్రతి సెప్టెంబర్ 2వ తేదీ కానీ జూలై 8 కానీ మీ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశావు. ఈ కార్యక్రమాల్లో 10% అన్నా పూర్తయ్యాయని అడుగుతూ ఉండా. రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఎకరా భూసేకరణ కూడా చేయలే. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు అనుసంధాన ప్రాజెక్ట్ అని 4,000 కోట్లు పెట్టావు, 4,600 కోట్లు. కనీసం 400 కోట్లు అయినా ఖర్చు పెట్టి ప్రాజెక్టు ముందుకు పోయింది అని అడుగుతూ ఉండా. ఇంతవరకు కరువు జిల్లాగా ప్రకటించడానికి కూడా మీకు మనసు రాలేదంటే, సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని కరువు జిల్లా ప్రకటించేదానికి కూడా మీకు మనసు రాలేదంటే, కడప జిల్లా పైన, కడప జిల్లా రైతులపైన మీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, మమకారం ఉందా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అరటి తోటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చినాయి. రేపు ఎండాకాలం వస్తే మామిడి తోటలు, చీనా తోటలు, సన్నిమ తోటలు అన్నీ కూడా భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి ఎండిపోయే పరిస్థితి వస్తాయి. ఇంత ఘోరమైన కరువు పరిస్థితులు ఉంటే కూడా జిల్లాకు వచ్చి కూడా కరువు జిల్లాగా ప్రకటించడానికి మీకు మనసు రావడంలే. స్టీల్ ప్లాంటు ఎక్కడ వేసిన స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది. నీ పునాదిరాయి మాత్రం చూసేదానికి స్పష్టంగా ఉంది. రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానం. ముఖ్యంగా 4.5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండారే. కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు, ఈ పనులు ఎప్పుడు చేపట్టకూడదు?